కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిషన్ విచారణ జరుపుతోంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణకు హాజరయ్యారు. కేసీఆర్తో జస్టిస్ పీసీ ఘోష్ ముఖాముఖి విచారణ జరుపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ ఉద్దేశం, అనుమతులు తదితర అంశాలపై కేసీఆర్ వివరిస్తున్నారు. గోదావరి జలాల్లో తెలంగాణ హక్కును ఉపయోగించుకోవడంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యతను కేసీఆర్ వివరిస్తున్నారు. విచారణకు కేసీఆర్తో పాటు 9 మందికి అనుమతినిచ్చారు. మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి అనుమతించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ బీఆర్కే భవన్ నుంచి లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ప్రజలు ఈరోజు తెలంగాణలో ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తున్నారు. అంటే కేసీఆర్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో ఉంటున్నారు. సో ఈరోజు మా ప్రజలందరికీ బ్లాక్ డేగా అభివర్ణించుకుంటున్నాము అని ప్రజలు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ప్రజలు ఏమంటున్నారు? మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఇవాళ విచారణకు పిలవడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక బ్లాక్ డేగా అభివర్ణిస్తూ ఉంది. తెలంగాణకు నీళ్లు లేక అరిగోసపడ్డటువంటి పరిస్థితి నుంచి ఇవాళ సర్ప్లస్ వాటర్ వచ్చినటువంటి పరిస్థితి, కాళేశ్వరం ఒక అన్నపూర్ణగా తయారు చేసి ఇవాళ వేల ఎకరాలు, లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తున్న సందర్భంలో 1,00,000 కోట్లు కూడా కానటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఒక మచ్చ వేయాలనేటువంటి నెపంతో ఇవాళ కేసీఆర్ను పిలిచినటువంటి పరిస్థితి. లోపల కేసీఆర్ 11 గంటలకు హాజరయ్యారు. ఆయన వెంట 8 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులను అలో చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డితో పాటు పద్మారావు గౌడ్, అదేవిధంగా ఉప్పల్ ఎమ్మెల్యేతో పాటు మధుసూదనాచారి, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్తో పాటు ఇతర మొత్తం 8 మందిని లోపలికి వచ్చేసారు. ప్రస్తుతానికి విచారణ కొనసాగుతోంది. ఇవాళ కేసీఆర్ను విచారణకు పిలవడం పట్ల గ్రామాల నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు, నగరాల నుంచి మొదలుకుంటే ఊర్ల వరకు పూర్తిగా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కేసీఆర్ మీద అభిమానంతో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా చేరుకుంటున్నారు. మనతో పాటు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు. వివేక్ గారు, చెప్పండి, ఇవాళ ఎట్లా చూస్తారు? 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఓవైపు, కనీసం కాళేశ్వరం అంటే నీళ్లంటే, టీఎంసీలంటే అవగాహన లేనటువంటి మంత్రులు ఒకవైపు, ప్రిపేర్ రాలేవని చెప్తున్నటువంటి మంత్రులు, ఇవాళ తెలంగాణ అపర భగీరథుని పిలిచి అవమానపరిచేటువంటి వ్యవహారం కొనసాగిస్తుంది. ఎట్లా చూస్తారు? ఇది కేవలం ఒక కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరిగింది. రాజకీయాలు అంటే ఒక పరిమితం ఉండాలి. ప్రజలకు మేలు జరిగే పని చేస్తే బాగుంటుంది, కానీ ప్రజలకు శ్రేయస్సు కాకుండా, రాష్ట్ర అభివృద్ధికి విషయం కాకుండా కేవలం రాజకీయ స్వార్థం కోసం, రాజకీయంగా అంటే బురదల్లే ప్రయత్నం వారు చేసినట్టు కేసీఆర్ గారు లాంటి చక్కటి పరిపాలన, 10 సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత వారికి దక్కుతుంది. అంటే వారి లాంటి పరిపాలన చేతగాక, అంటే వారు మా పైన ఎలా బురదల్లింది, మీ పైన కూడా బురదల్లుతామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాస్తవంగా దీంట్లో అంశమే లేదు. మరి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రజలకి మేలు జరిగింది, ప్రజల అనుభవంలో ఉన్నది. ఈ రోజు కొన్ని లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుతో పాటు ఆయకట్టు స్థిరీకరణ అయింది. కాబట్టి అది గమనించి ప్రజల గమనికలో ఉంది. కేవలం వారిని అప్రతిష్ట పాలు చేయాలనేటువంటి దురుద్దేశంతో చేస్తున్న చర్య తప్ప దీంట్లో ఎలాంటిది లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈరోజు పరిపాలన చేతగాక, అభివృద్ధి ఫలాలు అందించలేక, సంక్షేమ ఫలాలు అందించలేక ఈరోజు చూస్తా ఉన్నాం. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఢిల్లీలో కూర్చొని శాఖలు పంచుకుంటా ఉన్నారు. ఈరోజు 3 రోజులు కావస్తోంది కొత్త మంత్రులకు ఇచ్చి, కానీ శాఖలు కేటాయింపు జరగట్లేదంటే కేవలము దాని దొంగలు పంచుకుంటారు ఊర్లు. ఆ రకంగా శాఖలు పంచుకుంటున్నారు కూర్చొని. ఇంకా కూడా అంటే 50 సార్లు ఢిల్లీ చక్కర్లు కొడతాడు కేవలం రాజకీయాల కోసమే తప్ప, ఢిల్లీకి మూటలు ఎత్తుకోవడమే తప్ప నిజంగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి ఏం తెచ్చినావు సంవత్సరంన్నరలా, ఏం కొత్త సాధించినావు ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. కాబట్టి వాటన్నిటిపైన దృష్టిని మళ్లించడానికి చేసే ప్రయత్నమే తప్ప కేవలం 100 రోజుల లోపల పీసీ ఘోష్ కమిషన్ ని మరి వివరణ ఇవ్వమని, వారికి రిపోర్ట్ ఇవ్వమని అడిగితే మరి సంవత్సరం దాటిపోతా ఉన్నది, 300 రోజులు దాటిపోయింది, ఇంకా కూడా కాలయాపన చేస్తా ఉన్నారంటే వాస్తవాలు ప్రజలకు తెలియవద్దు. వాస్తవాలు దాచిపెట్టి ఏ రకంగానైతే అబద్దాలు ఆడి, ఏ రకమైన అబద్దాల పునాదులపైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ అధికారం చెప్పకనే క్లియర్ గా చెప్పినాడు రేవంత్ రెడ్డి. మొన్న
నేను కేసీఆర్ గారు దించనీకి విశ్వ ప్రయత్నాలు చేశాను, 100 అబద్దాలు ఆడినని చెప్పిన క్లియర్ గా. అంటే వారిని గద్దె దించడానికి ఏ రకంగానే సరే పీఠం తగ్గించుకోవడానికి ప్రజలని పక్కదో పట్టించినారు, అన్ని అబద్దాలు చెప్పినారు. 239 పిల్లర్లు ఉన్నటువంటి బ్యారేజీలలో 2 పిల్లర్లు గుంగితే దాన్ని రిపేర్ చేయలేక మరి కాళేశ్వరం అంతా కూడా విఫల ప్రాజెక్ట్ అని చెప్పి దుష్ప్రచారం చేసి మరి అధికారం ఎక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఏ రకంగా మరి వాస్తవాలు దాచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంది. వాస్తవాలు తప్పకుండా ప్రజలకు తెలుసు, అనుభవంలో ఉంది. రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో వీరిని గుణపడడం తప్పదు. ఏ ఎన్నికలు పెట్టినా సరే కాంగ్రెస్ పార్టీని గుణపడడం చెప్పడానికి ఖాయమున్నారు. వారి 420 హామీలు కానివ్వండి, 6 గ్యారంటీలు కానివ్వండి, ఇలా అనేక హామీలు మరి వాటిని తుంగలో దొక్కి మళ్ళీ గతంలో అందించినటువంటి నీళ్లు కానివ్వండి, గతంలో అందించినటువంటి సాగునీరు కానివ్వండి, తాగునీరు కానివ్వండి అందించలేకపోతా ఉన్నారు. సరైన పరిపాలన అందించలేకపోతా ఉన్నారు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే కమిషన్లు ఇదొక్కటే కాదు, కాళేశ్వరం మీదనే కాదు, వాళ్ళు విద్యుత్ కొనుగోళ్ల పైన వేసినారు, ఫార్ములా ఈకార్ఎస్ పై చేసినారు, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ పైన కమిషన్ చేసినారు, ఆఖరికి బతుకమ్మ చీరల పైన కమిషన్ చేసినారు, కేసీఆర్ కిట్ పైన కమిషన్లు చేసినారు. అన్ని కూడా ఎంక్వైరీ కమిషన్లు చేయడమే తప్ప మరి వాస్తవాలు ఏం లేదంటే ఏం చేస్తున్నాయా అంటే కొండందలు ఎలకబట్టినట్టు చేస్తున్న ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప వాస్తవాలు ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా అన్ని భవిష్యత్తులో తేటతెల్లం చేస్తాం. సంవత్సరం కావస్తోంది, ప్రభుత్వం విఫలమైంది. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అభిమానంతో కేసీఆర్ గారి పని అభిమానంతో మరి ఊర్లు కదులుతా ఉన్నాయి. వారి యొక్క పిలుపునిస్తే మనం చూసినాం. మొన్న 27 తారీఖున లక్షలాది మంది కార్యాలయ తెలంగాణ రాష్ట్రం అంతా పిలుపునిస్తే ఎంత కలిసి వచ్చారో. మరి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా ఇదే రకంగా చేసుకుంటూ పోతే వారి గుణపడడం తప్పది. ప్రజాక్షేత్రంలో ఈ ముఖ్యమంత్రిని గాని మంత్రులను గాని ఎమ్మెల్యే తిరిగే రోజులు కూడా లేవు, దగ్గరలే ఉన్నాయి. కాబట్టి వారిచ్చిన వాగ్దానాలు పోయినాయి, వారిచ్చినటువంటి పరిపాలన గాలికిపోయింది, ప్రజాపాలన గాలికిపోయింది. ఈరోజు అన్ని కూడా విఫలమైంది. ప్రజాక్షేత్రంలో ముఖం లేక ఈ రకంగా బురదెళ్లే ప్రయత్నం పెట్టుకున్నారు తప్ప అదే ఒక పనిగా పెట్టుకుని ఇది చేస్తున్నారు తప్ప వాస్తవాలు లేవు. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తలేరు. మేము తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఎంటర్ అవుతాం. వీరి గుణపాఠ చెప్పడం కూడా దగ్గర ఉందని చెప్పి సందర్భాన్ని చేస్తా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ కూడా చాలా క్లియర్ గా చెప్పింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్తో పార్లమెంట్ భవనాన్ని నిర్మించడం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మించినటువంటి ఎల్ఎన్టీ సంస్థ ఇవాళ కాళేశ్వరం కుంగిపోయిందని దాంట్లో చిన్న రిపేర్తో అయిపోతుందని చెప్పి, కానీ అట్లాంటి టెక్నికల్ రిపోర్టు పట్టించుకోకుండా కేసీఆర్ పైన కేసులు, కేటీఆర్ పైన కేసులు, హరీష్ రావు పైన కేసులు, నిన్న హైకోర్టు కూడా చివాట్లు పెట్టేటువంటి పరిస్థితి. తప్పుడు కేసులతో ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో న్యాయస్థానాల ద్వారా మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి కేవలం కక్షాదింపుతోనే వస్తున్నారు. 17 నెలల కాలంలో ఒక ఫ్లైఓవర్ కాదు, ఒక ప్రాజెక్ట్ కాదు, కనీసం ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు చనిపోయినటువంటి డెడ్ బాడీస్ కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదని బీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ గతంలో కేసీఆర్ గారు చెప్పారు, ఒకవేళ ఇక్కడ బాత్రూమ్ పోవాలన్నా ఢిల్లీకి వెళ్లి అడగాల్సిన పరిస్థితి. 50 సార్లు ఢిల్లీకి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి తమకు ప్రిపేర్ అయి రాలేదని చెప్తున్నటువంటి మంత్రులను చూస్తూ ఉంటే ఇంతవరకు శాఖల కేటాయింపు లేదు, ప్రజాపాలన గాలికి వదిలేశారు. పోలీసుల వ్యవస్థ చూస్తే 10 ఏళ్ల కాలంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ గా దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత కీర్తి ప్రదర్శనలు తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా సడన్ గా ఒక వింతలా ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏం చెప్తారు? చెప్తా ఉన్నా కదా, కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం కూడా కుమ్మక్కైంది. ఈరోజు అదే పక్క రాష్ట్రంలో ఉన్న పోలవరం కొట్టుకపోతేనేమో ఎన్డీఏసీ రిపోర్ట్ ఇయ్యేది, కమిషన్లు వేయరు. కానీ ఇక్కడ చిన్న 2 పిల్లర్ రిపేర్తో ఎల్ఎన్టీ సంస్థ ముందుకు వచ్చేసి వారికి కాంట్రాక్ట్ లో భాగంగా రిపేరబుల్ అని చెప్పేసి వారు రిపోర్ట్ ఇచ్చినా కూడా వారిని పట్టించుకున్నటువంటి పాపన పోదలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే రాజకీయ దురుద్దేశం దీంట్లో దాగి ఉన్నది. రాజకీయంగా వాళ్ళు ప్రజాక్షేత్రంలో కేసీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక ఈ రకంగా కమిషన్ల ద్వారా వారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తోంది. దీనికి ఏది కూడా బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఈ యొక్క ఒత్తిడులు గానీ, ఈ యొక్క అణచివేతలు గానీ కొత్తగా చూస్తలేదు. ఎన్నో చూసింది బీఆర్ఎస్ పార్టీ 13 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో. తప్పకుండా ఇట్లా ఎదుర్కొంటాం. ఈ రోజు చూసినట్టయితే వారి యొక్క మంత్రులలోనే అసంతృప్తి స్పష్టంగా కనపడతా ఉంది. వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రితో చేతనైతే లేదని చెప్పేసి బాహాటంగా ఓపెన్ గా మాట్లాడే సందర్భాలు చూస్తా ఉన్నాం. అవినీతికి కేర్ ఆఫ్ గా ఈరోజు అడ్డగా తెలంగాణ సెక్రటరియట్ ఏతుందో అవినీతికి అడ్డగా మారింది. కమిషన్లు దండుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా అసహ్యం. ఈరోజు ప్రజలు అసహించుకునే విధంగా పరిపాలన సాగుతా ఉంది. అంటే ముఖ్యమంత్రికి అనుభవం లేదు, మంత్రులకు అనుభవం లేదు, ఓరొక్కరు ఇద్దరు మంత్రులకు అనుభవం తప్ప ఏ మంత్రి కూడా అనుభవం లేదు, ముఖ్యమంత్రులకు అసలే లేదు. కాబట్టి చెప్పే నాదుడే లేడు, పట్టించుకునే నాదుడే లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఏదైతే ముఖ్యమంత్రి గారు, ఏదైతే కేసీఆర్ గారు గత ఎన్నికల్లో చెప్పినడో, కాంగ్రెస్ ని నమ్మి ఓటేస్తే ఆగమాగం అవుతాము,
మనం రోడ్లో పడతామని చెప్పినారో ఆ మాట నిజమవుతుంది. ఈరోజు ప్రజలందరూ కూడా ఆగం చేసినారు. ఈరోజు ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈరోజు పట్టించుకునే ఎవరు అడుగుదామంటే దిక్కే అసలు సెక్రటరీకి వస్తున్నాడా ముఖ్యమంత్రి? కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న సందర్భంలో ఏ రకంగా సరే బీఆర్ఎస్ ఇరుకుని పెట్టాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు ఒకటై తెలంగాణ రాష్ట్రంలో మరి ఏ రకంగా సరే బీఆర్ఎస్ పార్టీని అణిచివేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో పనిచేస్తా ఉన్నారు. దాన్ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. తప్పకుండా వీటిని ఎదుర్కొంటాం, తప్పకుండా వారికి గుణపాఠం చెప్తాం. ఈ రోజు మాత్రం ఈరోజు బ్లాక్ డేగా మేము దీన్ని భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలంగాణ సాధించినటువంటి నేత, తెలంగాణని మరి సస్యశ్యామలం చేసినటువంటి అధినేత కేసీఆర్ గారు అలాంటి నాయకుడిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఒకటి కాదు రెండు కాదు 10 కమిషన్లు ఇంతకుముందు చెప్పాను మీకు. 10 కమిషన్లతో పాటు అక్రమ కేసులు. మరి నిన్న కూడా మా యొక్క సోషల్ మీడియా మరి కోఆర్డినేటర్ అయినటువంటి మల్లి కొడతం దిలీప్ గారిని అరెస్ట్ చేయడం, రకరకాలుగా చిన్న చిన్న సోషల్ మీడియా వారియర్స్ చిన్న గ్రామ స్థాయిలో ఉంటే వారిపైన అక్రమ కేసులు పెట్టడం, మీడియా పైన వాళ్ళని వాస్తవాలు తెలియజేసి వారిని ప్రశ్నిస్తే వారిపైన అక్రమ కేసులు బనాయించడం. అక్కడ రాహుల్ గాంధీ గారేమో నేను నఫరత్ కే బజార్ మే మరి నేను మొహబ్బత్ కా దుకాన్ అంటాడు. ఇక్కడనేమో మొత్తం నఫరతే కనబడుతుంది. మొత్తం రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటలకి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పరిపాలనకి అసలు పూర్తిగా అసలు వ్యత్యాసం ఉన్నది. స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే నిన్న ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. నేను చదువుకుంది బీజేపీలో, పెరిగింది నేను టీడీపీలో, ఉద్యోగం మాత్రమే ఇక్కడ నేను రాహుల్ గాంధీ గారు చేస్తున్నాను. అంటే వారి ఆయన యొక్క వ్యక్తిత్వం ఏ రకండిదో, ఆయన క్యారెక్టర్ ఏ రకండిదో ఆయన మోటి ద్వారానే విన్నాం. అంటే ఎప్పుడు ఉద్యోగం ఇచ్చిపెట్టిపోతాడో తెలియదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నమ్మి మరి ఆయనకు అధికారం అప్పచెప్తే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తా ఉన్నారు. ఈయన చేస్తున్న చర్యలకి రాబోయే 15 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పార్టీ అంటే భయపడే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డది. తప్పకుండా వారికి గుణపాఠం చెప్తాం, ఖచ్చితంగా చేసి చూపెడతామని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. 17 నెలల కాలంలో రేవంత్ రెడ్డి కనీసం తన ఇల్లు కమాండ్ కంట్రోల్స్ తప్ప సచివాలయానికి 15 సార్లు కూడా వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటిది కేసీఆర్ ను అనేక సార్లు కామోజ్ పాలనని విమర్శించినటువంటి వ్యక్తి కనీసం ఇవాళ రాచరికపు ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్నటువంటిది ప్రజల నుంచి వస్తున్నటువంటి మీరేం చెప్తారు? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పారదర్శకమైన పరిపాలన, మంచి గవర్నెన్స్ అందించినటువంటి ఘనత వారికి దక్కుతుంది. వారు చక్కటి పరిపాలన, వారు అన్ని రివ్యూస్ పెట్టి ప్రతి ఒక్కటి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విధంగా చేసినారు. మంత్రులను, ఎమ్మెల్యేలను, అధికార యంత్రాంగాన్ని అందరినీ పరిగెత్తించినాడు. అన్ని ప్రాజెక్టులు రికార్డు స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టుని 3 సంవత్సరాల్లో పూర్తి చేసిన ఘనత చరిత్ర మరి ప్రపంచంలోనే కేసీఆర్ గారు దక్కుతుంది. అలాంటి ప్రాజెక్టులు సచివాలయ నిర్మాణం కానివ్వండి, పోలీస్ కమాండ్ కంట్రోల్ కానీ, యాదాద్రి కానివ్వండి, ఇలా అనేక ప్రాజెక్టులు చెప్పుకోదగ్గ మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు అందించడం కానివ్వండి, 10 సంవత్సరాల్లో చక్కటి పరిపాలన అందించారు. ప్రజల మన్ననలు పొందినాడు కేసీఆర్ గారు. ఈయన ఆ రోజు మా పైన ఈయన విపక్ష నాయకుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు కలవడని చెప్పేసి మా రోజు దుష్ప్రచారం చేసినాడు. ఈ రోజు ఎక్కడ నిద్రపోతున్నావు రేవంత్ రెడ్డి గారని వారి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు. పెద్ద పెద్ద ఉద్యమకారులు, కమ్యూనిస్ట్ నాయకులు అందరూ అడుగుతా ఉన్నారు, ఎక్కడ పోయినావు రేవంత్ రెడ్డి? దొంగలాగా పోయి చాటుకొని పోయి పోలీస్ కమాండర్లో కూర్చొని ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా దొంగ చాటున పరిపాలన అందించినటువంటి చరిత్ర ఈ రోజు ఎవరికి ఉందంటే రేవంత్ రెడ్డికే దక్కుతుంది. తన ప్యాలెస్ లో కూర్చుంటాడు 11:30, 12 వరకు దందాలు చేసుకుని కమిషన్లు లెక్క చూసుకొని మరి అక్కడి నుంచి పరిపాలన సాగిస్తా ఉన్నాడు. సెక్రటరీ రావట్లేదు. మరి పొద్దున్న వచ్చిన కొత్తలో మేము ప్రతిసారి ప్రతి ఒక్కరిని కలుస్తా అన్నాడు, నేను ప్రజావాణి పెడతా అన్నాడు. ఎక్కడ పోయింది నీ ప్రజావాణి అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నారు. మొత్తము 16, 18 నెలలుగా ప్రజావాణికి ఒక్కసారి ముఖ్యమంత్రి పోయిన తర్వాత మళ్ళా పోలేడు. దేనిపైన రివ్యూస్ లేవు. కానీ అందాల పోటీలకు మాత్రము వాళ్ళకి సమయం దొరుకుతుంది 10 సార్లు రివ్యూ చేయడానికి. కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మహిళా లోకం అంతా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నది, కుల సంఘాలు బడిగిల వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. దానిపైన రివ్యూ చేయడానికి రేవంత్ రెడ్డి గారికి సమయం సరిపోదు. కానీ అందాల పోటీల మాత్రం కూడా ఆయనకు చేయడానికి టైం సరిపోతుంది. అంటే ఆయన ఒక ఆలోచన విధానం, ఆయన ఒక సిద్ధాంతాలు ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా ప్రజలకు అర్థమవుతోంది. ఇప్పుడిప్పుడే అసలు రంగు రేవంత్ రెడ్డిది బయటపడుతా ఉన్నది. కాబట్టే ఈ రకమైన చర్యలు, ఈ రకమైనటువంటి మా పైన నిందనలు మోపి మరి పబ్బం గడుపుకునే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ పరిపాలనకి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చరమగీత పాడడం ఖాయం. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా సరే బీఆర్ఎస్ పార్టీ జెండా పట్టుకుని ప్రతి ఒక్కరు బయటకు రావడం ఖాయం. తెలంగాణ సమాజానంతా కూడా అవమానించే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తా ఉన్నాడు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే ఈ వ్యతిరేకి రేవంత్ రెడ్డి, తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మించి
వారి యొక్క మంత్రి చెప్పింది కదా కోమటిరెడ్డి 50 కోట్లు ఇచ్చి పీసీ అధ్యక్షుడు తెచ్చుకోండి అని చెప్పి. కాబట్టి ఆ కక్ష అంతా కూడా ఈరోజు తీసుకుంటాడు, తెలంగాణ ప్రజలపైన తన కోపాన్ని తీసుకుంటా ఉన్నాడు. దాన్ని మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో వారి గుణపడ చెప్పడానికి మేము సంసిద్ధమవుతా ఉన్నాం. లాస్ట్ గా ఒకటి చెప్పండి, ఫైనల్ గా రాజకీయాలు ఉండొచ్చు, కుట్రలు చేయొచ్చు, కేసులు పెట్టొచ్చు, నడిపించు, కానీ కేసీఆర్ 14 సంవత్సరాల ఉద్యమం, 10 ఏళ్ల తెలంగాణ డెవలప్మెంట్ చూసిన తర్వాత కేసీఆర్ పైన ఇట్లాంటి నోటీసులు వచ్చినాయంటే గ్రామాలలో మహిళలు సైతం, చదువు రానటువంటి నిరక్షరాస్యులైనటువంటి మహిళలు సైతం రేవంత్ రెడ్డి శాపనార్థాలు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనరల్గా మీరు కూడా ప్రజా జీవితంలో 20 ఏళ్లుగా ఉన్నారు, 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితి చూస్తూ ఉంటే తెలంగాణలో రివర్స్ పంపింగ్ ద్వారా ఆసియాలోనే కాదు దేశం వరల్డ్ వైడ్ గా ఎప్పుడు కూడా ఇలాంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొచ్చి నీళ్లు తీసుకొచ్చి నల్గొండలో ఫ్లోరైడ్ సమస్య కావచ్చు, అసలు నీళ్లేరారు అన్నటువంటి తెలంగాణకు, కరెంటే లేనటువంటి తెలంగాణకు సస్యశామం చేసినటువంటి కేసీఆర్ను ఇట్లాంటి కుట్రల పేరుతో చూస్తూ ఉంటే రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీగా మీరు ప్రజాప్రతినిధిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇట్లాంటి కుట్రలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఏం హెచ్చరికలు చేస్తారు? నేను ఒకటే చెప్తా ఉన్నాను, కేసీఆర్ గారు చాలా ప్రోగ్రెసివ్, అంటే చాలా మంచి లోతైన ఆలోచన పరుడు. తెలంగాణ రాష్ట్రం ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రజలు బాగుండాలా, తెలంగాణ తెచ్చుకున్నాము, సొంత బిడ్డలాగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. అంటే ప్రజలను బాగు చేయాలి, తెలంగాణ రైతాంగానికి సాగునీళ్ళు అందించాలంటే ప్రజలని బాగు చేసే ఒక ఆలోచనలో సాగు పెంచే ప్రయత్నం చేశాడు తప్ప ఇప్పుడు ప్రజలకు, అంటే ప్రజలు మేలే కోరుకున్నాడు ఆయన. అంటే ఆయన తన ప్రాణ త్యాగానికైనా సిద్ధపడి తెలంగాణ తెచ్చుకున్నాడు. అంటే కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏమో సాగు బాగు చేసే అయితే, రేవంత్ రెడ్డిది చావు కోరుకునేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఒక నాయకుడిని చావు కోరుకునేటువంటి సందర్భాలు లేవు. కానీ ఈరోజు దుర్మార్గం, దిగజారిన రాజకీయం. ఎవరైనా రాజకీయాలు ఉంటే హుందా ఉండాలి, ఒక పదవి చేపట్టిన తర్వాత తెలంగాణ అంటే స్టేట్ ఇంట్రెస్ట్ ఉండాలి తప్ప పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండదు. ఈ రోజు తన రాజకీయం కంటే ముఖ్యమంత్రిగా ఎవరు అని గుర్తిస్తలేరు, వారి సొంత పార్టీలో తిరుగుబాటు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పర్సనల్ గా వారిని పదే దూషించడమే కాకుండా వారి చావును కోరుకోవడం అనేది తెలంగాణ సమాజం అంతా కూడా తీవ్రంగా ఆవేదన చెందుతా ఉంది, అసహించుకుంటా ఉన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చిండా, మన కర్మాన్ని బాధపడుతా ఉన్నారు. ఓపెన్ గా సోషల్ మీడియాలో వారిని తిట్ల పురాణం చూస్తా ఉంటే రాజకీయంగా మేమే బాధపడుతున్నాం, ఒక రాజకీయ నాయకుడు ఇంటి తిట్టినాల్సి వస్తుందా, అలాంటి స్థితిని ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కలిగించినాడు. కాబట్టి దీన్ని తీవ్రంగా ఈరోజు ఎటుగాని కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత, రాహుల్ గాంధీ గారి యొక్క చేతగనతనం, వారి అమ్ముడు పోడుతనం, కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బలహీనం అయిపోయి ఇలాంటి యొక్క నాయకులని, అరాచక శక్తుల్ని ప్రోత్సహించి తమ ఒక పార్టీ నడిపించుకుంటారంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందో అర్థమవుతా ఉంది. కానీ ప్రజలు విఘ్నులు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపెడతారు. మేము కూడా ప్రజాక్షేత్రం తిరుగుతా ఉన్నాం, మాకు ప్రత్యక్షంగా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా మళ్లీ రాబోయేది కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణ పార్టీని రక్షిస్తుంది, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షిస్తుంది. బీఆర్ఎస్ పార్టీయే ప్రజలను ఆదుకుంటుందని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో చూడబోతామని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.